జస్ట్ 1 మంత్ ఛాలెంజ్‌తో మీరు మీ స్కిన్‌ని కంప్లీట్‌గా చేంజ్ జేసుకోవచ్చు. అండ్ ముడతలు, నల్ల మచ్చలు, ఇంకా ఎటువంటి స్కిన్ కన్సర్న్స్ ఉన్నా గూడా దీంతో క్లియర్ అవుతాయన్నమాట. యాక్ని కూడా కంట్రోల్ అవుతుంది. సో, మీరు ఈ రెసిపీ కావాలంటే వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా కంప్లీట్‌గా చూడండి. బికాజ్ మీరిక్కడ తీసుకోవాల్సిన కొన్ని ప్రికాషన్స్ ఉంటాయి. రెగ్యులర్‌గానే చేసేసుకుందాము అనుకుంటే మాత్రం ఇదైతే కాదనమాట. కంప్లీట్‌గా చూసి వీడియోని ఫాలో అవ్వండి. అలాగే ఈ వీడియో మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్‌తో షేర్ జేయండి. ఈ వీడియోని మీరు లైక్ చేయటం వల్ల ఒకవేళ ఈ స్కిన్ కన్సర్న్ మీకు లేకపోయినా వేరే వాళ్ళకున్నా సరే హెల్ప్ అవుతుంది. సో, లెట్స్ గెట్ ఫెయిర్ విత్ మీ. వెల్కమ్ టు మై ఛానల్ తింగరి థాట్స్. ఒక పెద్ద సైజ్ క్యారెట్ తీసుకొని, దీనికున్న పీల్ అంతా తీసేసి, క్లీన్‌గా వాష్ చేసి పెట్టుకోండి. సో, నేను ఎక్కడ కూడా పీల్ ఉంచట్లేదు. చాలా నీట్‌గా దీంట్లో ఉన్న పీల్ అంతా కూడా తీసేస్తున్నా. వన్స్ పీలింగ్ అయ్యాక కూడా మీరు మళ్ళీ వాష్ చేసి, పొడి బట్టతో దీన్ని శుభ్రం చేసుకొని పెట్టుకోండి. అండ్ ఇప్పుడు దీనికి ఫ్రంట్ అండ్ బ్యాక్ ఉండే ఎడ్జెస్ వేరుకి సంబంధించినవి ఏవైతే ఉన్నాయో, వాటిని కూడా తీసేసి శుభ్రం చేసుకొని పెట్టుకోండి. వన్స్ ఇలా అయిన తర్వాత మీరు క్యారెట్‌ని తురుముకోవాల్సొస్తుందనమాట. సో, నేనైతే ఇలా సన్నగా ఉన్న వైపునే తురుముతున్నాను. మాక్సిమం మీరు కూడా అలానే ప్రిఫర్ చేయండి. బికాజ్ మనం తర్వాత క్యారెట్‌ని ప్రొసెసర్‌లోకి తీసుకెళ్ళినప్పుడు ఆ వెట్‌నెస్ క్విక్‌గా ఆయిల్స్ అబ్జర్వ్ చేసుకోవడానికి ఉంటుంది. మీ అందరికీ తెలుసు క్యారెట్ అనేది ఒక వైటమిన్ ఏ వల్ల మనకి చాలా బెనిఫిట్స్ ఉంటాయి. అండ్ మన స్కిన్‌కి చాలా హెల్ప్ చేస్తుంది. వైటమిన్ ఏ అని ఫార్మసీ బేస్డ్ చాలా క్రీమ్స్ మనం ఒక ఏజ్ తర్వాత మాత్రమే వాడాలి. అబోవ్ 30 అలా ఉన్నప్పుడు. బట్ ఇప్పుడు మాత్రం పర్లేదు. ఇలా తురుముకున్న క్యారెట్‌ని 10 మినిట్స్ లో లైట్ సన్‌లైట్‌లో పెట్టుకోండి. సో, దానివల్ల జర్మ్ ఇన్ఫెక్ట్స్ ఏమన్నా ఉంటే పోతాయన్నమాట. ఇప్పుడు 2 టేబుల్ స్పూన్స్ ఆఫ్ సెసమి ఆయిల్ గానుగ నూనె తీసుకొని, దాన్ని ఒక బౌల్‌లోకి ట్రాన్స్‌ఫర్ చేసుకోండి. మీరు ఏ బౌల్‌లో అయితే ఆయిల్ కాస్తారో ఆ బౌల్‌లోకి ట్రాన్స్‌ఫర్ చేసుకోండి. 1 కంప్లీట్ కప్ ఆఫ్ కోకోనట్ ఆయిల్, ఎక్స్ట్రా వర్జిన్ ఆయిల్ అయినా పర్వాలేదు. మేమైతే కొబ్బరికాయల నుంచి తీసిన ఆయిల్‌ని ఎక్స్ట్రా వర్జిన్ వాడట్లేదు. బట్ దాంట్లో ఎలాంటి మురికి లేకుండా చూసుకోండి. ముందుగా గ్రేట్ చేసి పెట్టిన క్యారెట్ ఏదైతే ఉందో అది ఇందులోకి హాఫ్ వేసుకోండి. ఇఫ్ రిక్వైర్డ్ మీరు కావాలంటే తర్వాత కూడా వేసుకోవచ్చు. నో ప్రాబ్లమ్. సో, ఒకసారి ఈ ఆయిల్‌ని, ఈ గ్రేట్ చేసిన క్యారెట్‌ని కూడా ఇందులోకి వేసేసుకోండి. లో ఫ్లేమ్ మీద దీన్ని బాగా కలుపుతూ ఉంచండి. పెట్టేసి పక్కకు వెళ్ళిపోతే మాత్రం కంప్లీట్‌గా మాడిపోతుంది. సో, మనం వేసిన తక్కువ క్వాంటిటీ కాబట్టి ఇది మీకు ఒక 1 మంత్‌కే వస్తుందనమాట. మీరు దీన్ని ఇప్పుడు ఫిల్టర్ చేసుకోవాల్సొస్తది. సో, మీ దగ్గర డబుల్ స్ట్రైనింగ్ ఉన్న స్ట్రైనర్ అయితే ఒకసారి చేయండి. లేదు మా దగ్గర ఒక లేయరే ఉన్న స్ట్రైనర్ అయితే ఐ మీన్ 2 టైమ్స్ దీన్ని స్ట్రైన్ చేసుకోవాల్సొస్తదనమాట. సో, ఈ పోర్షన్‌లో ఇప్పుడు మనం వైటమిన్ ఈ క్యాప్సూల్స్ ఉంటాయి కదా! నేను మీకవి కూడా చూపిస్తాను. మీకు ఒకవేళ తెలియకపోతే ఇవియాన్ 400 అని చెప్పి మెడికల్ షాప్స్‌లో అమ్ముతూ ఉంటారనమాట. సో, నేనైతే 2 తీసుకున్నాను. ఒకవేళ మీరు డే టైమ్ రాసుకొని ఏదైనా గువాషా గానీ, ఫేస్ మసాజ్ గానీ చేసుకోవాలనుకుంటే ఒక్కటే వేసుకోండి. లేదు నైటే ఎక్కువ రాసుకోవడానికి ప్రిఫర్ చేస్తాను అనుకున్నప్పుడు 2 ఇవియన్ క్యాప్సూల్స్ ఇందులో వేసుకొని అది మిక్స్ చేసి పక్కన పెట్టుకోండి. ఇప్పుడు మీరు మరొక చిన్న కంటైనర్ తీసుకోండి. ఏదైనా సరే ప్లాస్టిక్‌ది. సో, దాంట్లో మీరు చేసుకున్న పోర్షన్‌లో ఒక 3/4 పోర్షన్‌ని ఇందులోకి ట్రాన్స్‌ఫర్ చేసుకోండి ఈ ఆయిల్‌ని. మిగిలిన ఆయిల్ మీరు పక్కన పెట్టుకొని స్టోర్ చేసుకుందురు గాని. నో ప్రాబ్లమ్. సో, ఈ పోర్షన్ ఆఫ్ ఆయిల్‌లో ఇప్పుడు మనం మ్యాజిక్ ఇంగ్రీడియెంట్ మిక్స్ చేయబోతున్నాం. దీనివల్లే మీకు అన్ని విధాల హెల్ప్స్ అనేవి లభిస్తూ ఉంటాయన్నమాట. ఇది వచ్చేసి ది ఆర్డినరీ గ్లైకాలిక్ యాసిడ్ 7% టోనింగ్ సొల్యూషన్. మీరు ఒకవేళ ఇది కాకపోయినా మీ దగ్గర ఎటువంటి గ్లైకాలిక్ యాసిడ్ సీరమ్స్ ఉన్నా సరే ఇందులో మిక్స్ చేసుకోవచ్చు. మీరు గ్లైకాలిక్ యాసిడ్ లేకుండా కూడా నార్మల్‌గా ఈ ఆయిల్‌ని అయితే అప్లై చేసుకోవచ్చు. అప్పుడు మీరు డే టైమ్ గూడా ఈ నార్మల్ ఆయిల్ మనం ఫస్ట్ తీసి పెట్టుకున్నది ఏదైతే ఉందో అది అప్లై చేసుకోవచ్చు. బట్ మీరు గ్లైకాలిక్ యాసిడ్ ఏదైతే కలిపారో అది ఓన్లీ నైట్ టైమ్ మాత్రమే అప్లై చేయాలి. నేనైతే 20 ml ఆఫ్ గ్లైకాలిక్ యాసిడ్ ఇందులో మిక్స్ చేస్తున్నాను. మీరు కూడా
అంతే మిక్స్ చేసుకోండి, అంతకంటే ఎక్కువ అవసరం పడదు. అండ్ మీరు గ్లైకాలిక్ యాసిడ్ మిక్స్ చేసిన ప్రోడక్ట్ వాడుతున్నారు నైట్ అంటే మస్ట్ అండ్ షుడ్ మీరు సన్ స్క్రీన్ అప్లై చేసుకోవాల్సిందే. ఒకవేళ మీరు అలా సన్ స్క్రీన్ నెక్స్ట్ డే అప్లై చేసుకోలేరు, బాగా ఎండలో తిరిగే పని ఉంది రేపు అనుకుంటే ఆ ముందు రోజు నైట్ ఈ ప్రోడక్ట్ వాడకండి. సో ఇదైతే మీరు తీసుకోవాల్సిన కంప్లీట్ సేఫ్టీ మెజర్ అనమాట. ఎక్సెప్ట్ అంతా కూడా మీరు మీ స్కిన్ కేర్ రొటీన్ ఎలా ఫాలో అవుతారో అలాగే ఫాలో అవ్వండి. అండ్ ఈ ఆయిల్ అప్లై చేశాక మీకు ఎలాంటి మాయిశ్చరైజర్ అవసరం లేదు. సో మీరు నైట్ ఇది అప్లై చేస్తే ఇంకా మాయిశ్చరైజర్ కూడా స్కిప్ చేసేయచ్చు అనమాట. దీనివల్ల మీరు చూసే బెనిఫిట్స్ ఏవైతే ఉన్నాయో ఎక్స్పెక్ట్ కూడా చేయలేరు. మీ స్కిన్లో అంత చేంజ్ అయితే వస్తుంది. సో ప్రోడక్ట్ వాడి ఎలా ఉందనేది మీరు నాకు చెప్పండి.